అస్సలాముఅలైకుం. ఈరోజు చింత చిగురు మటన్ కర్రీ అండి. ఇది సింపుల్గా కుక్కర్లో వండుకునే విధంగా చూపిస్తానండి. మొత్తం కుక్కర్లోనే సింపుల్గా మీరు ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చండి. దీనికి కావాల్సినవి చూడండి ఎలా చేయాలో చూపిస్తున్నా. చింత చిగురండి. దీన్ని ఇలా శుభ్రం చేసి కడిగి పక్కన పెట్టుకోండి. నేను 1/2 కిలో మటన్ కాబట్టి 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలండి. ఈ కొబ్బరిని కొంచెం పేస్ట్ చేసి ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను 1/2 కిలో మటన్ తీసుకుంటున్నానండి. ఇది బోన్లెస్. ఇలా మీరు శుభ్రం చేసి కడిగి పక్కన పెట్టుకోండి నీట్గాని. ఇప్పుడు 1/2 కిలోకి 3 లీటర్ కుక్కర్ సరిపోతుందండి. నేను ఇలా కుక్కర్ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ అండి, కొంచెం కాగగానే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇందాక ముందుగా కోసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకొని బాగా ఉడికించుకోండి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలండి. ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. నాకు అది సరిపోతుంది. ఇది బాగా కలుపుకొని పచ్చి వాసన పోయేదాకా వేగించుకోండి. అలాగే ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటాలు, 2 టమాటాలు అండి ఇవి, అది కూడా వేసుకొని బాగా కలుపుకోండి. సిమ్లో పెట్టుకోండి. ఇలా వేగిన తర్వాత కొంచెం మెత్తబడగానే ముందుగా కడిగి పెట్టుకున్న 1/2 కిలో మటన్ కూడా వేసుకొని ఇప్పుడు 1 స్పూన్నర కారం పట్టిందండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని సిమ్లోనే మటన్లో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చేదాకా ఉడికించుకోవాలండి. ఈ టమాటా గుజ్జు మటన్లో ఉన్న నీరు ఇలాగా దిగిన తర్వాత నేనైతే వాటర్ వేసుకోలేదండి, నాకు ఆ వాటర్ సరిపోతాయి. ఇప్పుడు కుక్కర్ పెట్టి 4 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు మనం మూత తీసి చూస్తే ఇలా నూనె అంతా పైకి తేలి ఉంటుందండి వాటర్తో సహా. ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని, ఇది సగం ఉడికిన మటనేనండి, ఇంకా ఉడకలేదు. ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని ఇంకొక 4 విజిల్స్ ఇచ్చుకుంటే మీకు మటన్ కరెక్ట్గా ఉడుకుతుందండి. ఇప్పుడే ఉప్పు కారాలు కూడా చూసుకొని సరి చూసుకొని వేసుకోండి. ఇంకొక 4 విజిల్ వచ్చేదాకా కుక్కర్కి పెడదామండి. ఇప్పుడు ఇలా చూడండి, మనకి ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయి ఇలాగ గ్రేవీతో సహా ఉంటుందండి. ముక్క కూడా చూడండి ఈ విధంగా ఉడుకుంటుంది, సరిపోతుంది. మరి మీరు కూడా ఒకసారి విజిల్ చూసి పెట్టుకోండి మీ కుక్కర్ ఎలా ఉంటుందో. ఇప్పుడు కొంచెం మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చింత చిగురు వేసుకొని బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా ఉడుకుతుండగానే కొంచెం గరం మసాలా 2 స్పూన్లు వేసుకున్నానండి, హోమ్ మేడ్ వేసి ఒకసారి కలుపుకోండి. దగ్గర మీకు గ్రేవీ ఎలా కావాలంటే ఆ టైప్లో ఉంచుకోండి. నాకైతే రోటీస్ వాటికి కూడా బాగుంటుంది కాబట్టి నేను గ్రేవీ అంత ఉంచలేదండి. ఇలా కొత్తిమీర వేసుకొని ఇంకొంచెంసేపు ఉడికించుకొని దింపుకోండి. ఇలా సర్వ్ చేసుకోండి. చాలా సింపుల్ అండి. కుక్కర్లోనే అన్నీ కూడా మనం ఇంకా వేరే గిన్నె పెట్టకుండా కుక్కర్లోనే ఉడికించుకోవచ్చండి చాలా ఈజీగా. ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇటువంటి రెసిపీస్ చాలా ఉన్నాయి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.